Morning, friends. Welcome to my channel, Kubera Stock Education. Please like, share, subscribe my channel. Watch this video till end. Don't skip this video. Today's topic is నిఫ్టీ రియాలిటీ. అసలు నిఫ్టీ రియాలిటీ అంటే ఏంది? నిఫ్టీ రియాలిటీ దేనికి సంబంధించింది? స్టాక్ మార్కెట్లో నిఫ్టీ రియాలిటీ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. దాదాపుగా కన్స్ట్రక్షన్ వచ్చేసి 4.52% వెయిటేజ్ ఉంది ఓవరాల్ సెక్టర్స్లో. రియాలిటీ మనకు దాదాపుగా లాస్ట్ ఇయర్ 115% రిటర్న్ ఇచ్చింది రియాలిటీ ఇండిసెస్. సో ప్రెస్టేజ్ దాదాపుగా 196.24 ఇచ్చింది. గోడ్రేజ్ 93% ప్రాఫిట్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్ నుంచి. మహాలైఫ్ ఆల్మోస్ట్ 67% ఇచ్చింది. శోభ హైయెస్ట్ ఇచ్చింది, 296% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. సన్టెక్ 42%, బ్రిగేడ్ 93%, డిఎల్ఎఫ్ 106%, ఫినోలెక్స్ లిమిటెడ్ ఆల్మోస్ట్ 111%, లోరా 33%, ఓబ్రాయ్ రియాలిటీ 58.64%. ఆల్మోస్ట్ రియాలిటీ సెక్టర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు దాదాపు మే 3 వరకు 115% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచి రిటర్న్ ఇచ్చినాయి, అన్ని సెక్టర్స్ కూడా. ఇది కూడా రియాలిటీ సెక్టర్ కూడా దాంట్లో ఒకటి. దీని గ్రాఫ్ చూద్దాం ఎట్లా ఏ విధంగా రిటర్న్ ఇచ్చింది. రియాలిటీ చూడండి, ఇక్కడ తీసుకుందండి సపోర్ట్, ఇక్కడ తీసుకుంది October 26న తీసుకుంది. అక్కడి నుంచి హై 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 ఆల్మోస్ట్ ఇక్కడ టాప్ హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉండే. సో ఆల్మోస్ట్ మంచి రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు. గ్రాఫ్ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాదాపుగా మనకి సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యి ఇక్కడ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా September 6th నుంచి స్టార్ట్ అయింది. మూమెంట్ అసలు ఎక్కడ ఆగలేదండి. అంతుండేది దాదాపుగా సెప్టెంబర్లో 596 ఓపెనింగ్ ఉండే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు 5 days క్లోజింగ్ వచ్చేసి 1860, దాదాపు 296% ప్రాఫిట్ ఇచ్చింది శోభా ఇండస్ట్రీస్. మనం మాట్లాడుకున్నట్టు ఇందాక హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ చూడండి హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది ఆల్మోస్ట్ 296%. 365 daysలో 296% అంటే అసలు రియాలిటీ ఇండస్ట్రీలో శోభా ఇచ్చినంత ప్రాఫిట్ నాకు తెలిసి ఏది ఇవ్వలేదు ఈ మొత్తం ఇండిసెస్లో. ఇది లోదా గ్రాఫ్. ఆల్మోస్ట్ ఇది కూడా అక్టోబర్ నుంచి సపోర్ట్ తీసుకుని ఆల్మోస్ట్ ఇది కూడా మంచిగా హై వెళ్ళిందా. ఆల్మోస్ట్ 5 day రోజు వచ్చేసి హై వచ్చేసి 278, క్లోజింగ్ వచ్చేసి 211. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్. ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్లో ఉంది, ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. లోదా 33% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు. ఒకసారి చూడండి, ఇది నిఫ్టీ చార్ట్. మనం 5 day రోజు ఓపెనింగ్ వచ్చేసి 22,766, హై వచ్చేసి 22,794, లో వచ్చేసి 22,348, క్లోజింగ్ వచ్చేసి 22,795. దాదాపు 172% డౌన్, 172 పాయింట్స్ డౌన్ అయింది. సో నేను రేపు మండే రోజు ఎక్స్పెక్ట్ చేసిన గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటుంది. దాదాపు 100 నుంచి 150 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ ఉంటుంది. ఇంకా నేను బులిష్ వ్యూలోనే ఉన్నా. ఇప్పుడైతే నాకు కొంచెం రెసిస్టెన్స్ కనపడుతుంది, కానీ ఇంకా బులిష్ వ్యూలోనే ఉన్నా నిఫ్టీ మీద. సో టిల్ ఎలక్షన్ అయిపోయే వరకు కూడా నిఫ్టీ బులిష్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక్క క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చింది, కాకుంటే మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 100 to 150 పాయింట్స్ ఈజీగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది మండే రోజు నిఫ్టీ 50. సో రేపు చూడాలి మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఇంకా
ఇది నిఫ్టీ అనాలిసిస్ అండి. రేపు మాత్రం 150 పాయింట్స్ 100-150 పాయింట్స్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి నిఫ్టీ 50లో. సో, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇప్పుడు. సో, ఇది నిఫ్టీ బ్యాంక్ చార్ట్ అండి. ఒక్కసారి చూడండి ఈడ టాప్ హిట్ అయింది. మనకి ఏప్రిల్ 30 రోజు టాప్ హిట్ అయింది. అక్కడి నుంచి మూవ్‌మెంట్ కొంచెం డౌన్‌ఫాల్ వస్తుంది. నేను ఎక్స్‌పెక్టింగ్ ఇక్కడ వరకు వస్తది. 48,600 వి కెన్ ఎక్స్‌పెక్ట్ 4600 దాకా డౌన్‌ఫాల్ వచ్చి కొంచెం మళ్ళా మూవ్‌మెంట్ తీసుకుంటది. అక్కడి నుంచి డౌన్‌ఫాల్ వస్తే ఆల్‌మోస్ట్ 48 వరకు రావచ్చు. ఇంకా అక్కడి నుంచి డౌన్‌ఫాల్ వస్తే 46,577 వరకు రావచ్చు. సో, నా ఎక్స్‌పెక్టేషన్ మండే రోజు మాత్రం గ్యాప్ అప్ దాదాపుగా 200-300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితది. సో, మనకి ఆల్‌మోస్ట్ 300 పాయింట్స్ ఓపెన్ అయితాయి. మొన్న దాదాపు లో నుంచి ఫ్రైడే రోజు ఓపెన్ 49,375 కాడ ఓపెన్ అయింది. హై వచ్చేసి 49,607, లో వచ్చేసి 48. హై టు లో దాదాపు 950 పాయింట్స్ డౌన్ అయింది. అక్కడి నుంచి మనకి రికవరీ 307 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఏదైనా సరే ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా సరే కాల్ పుట్ బై చేయాలన్నా గానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర అడ్వైస్ తీసుకొని, సజెషన్ తీసుకొని బై చేయండి. ఎందుకంటే ఈ ఆప్షన్ మార్కెట్ అనేది రిస్కీ మార్కెట్. ఆల్మోస్ట్ మనకి డౌన్‌ఫాల్ 1000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. సో, అది కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోండి. సో, రియాలిటీ చార్ట్ ఒకసారి నిఫ్టీ రియాలిటీ చార్ట్ చూద్దాం. మార్చ్ నుంచి అసలు ఎక్కడ కూడా ఆగలేదండి. ఆల్ టైమ్ హిట్‌లో ఇప్పుడు ఆల్ టైమ్ టాప్‌లో ఉంది. ఒకసారి చూసుకోండి. ఎక్కడ కూడా ఆగలేదు. ఇక్కడ మార్చ్‌లో ఎంతుండే 382 ఓపెన్ అయింది. సో, క్లోజింగ్ వచ్చేసి 387. అక్కడి నుంచి ఇప్పుడు 962 వరకు వచ్చింది. చూడండి. నాకు తెలిసి ఆల్ టైమ్ హైలో ఉంది. సో, కేర్‌ఫుల్‌గా ఒకసారి చూసి ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. Thank you for watching my video. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Thank you. Jai Hind. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.